ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకునేటువంటి వాళ్ళు ఇక్కడ పొత్తు వద్దు అనరు కదా. సరే, ఇక్కడ మొన్న కూడా ఇక్కడ పొత్తు లేదు. టీడీపీ మరి జనసేన ఇక్కడ పొత్తు లేదు. మరి ఇక్కడ పొత్తు లేనిది మరి అక్కడ పొత్తు ఉంటుంది కదా, మరి కుదరవచ్చు. చాలా లాజికల్గా ఉంది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ పార్టీలకు సంబంధించినటువంటి అక్కడ ఆ పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జరిగేటువంటి రాజకీయ అంశాలు ఇవన్నీ. ఇది మరి ఇక్కడ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయలేదు నిన్న, మరి అక్కడ మాత్రం కలిసి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసింది, రేపు కలిసి పోటీ చేయమంటున్నారు. ఇక్కడ కలిసి పోటీ చేసిన ఈ రాష్ట్రమే, ఆ రాష్ట్రమే. అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు వేరు, ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు వేరు. అందుకని దీని రెండింటిని కూడా మిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. రెండింటిని వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరాలు ఎక్కువ శాతం ఉన్నాయి. సరే, అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే బీజేపీ చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ స్థాయిలో అయితే విమర్శిస్తుందో అదే స్థాయిలో అంతకుమించి మేము ఇంకొక ఆకు ఎక్కువ అంటున్నాము అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు కావచ్చు, మిగిలినటువంటి నేతలు కావచ్చు, అదే స్థాయిలో వైసీపీ మీద వారు విరుచుకుపడుతూ ఉన్నారు. గమనించాల్సిన అంశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా తమలపాకుతో కొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు పురంధేశ్వరి గారు తలుపు చెక్కతో కొడుతున్నారు. తమలపాకుతో కొడితే దెబ్బ తగలదు, తలుపు చెక్కతో కొడితే దెబ్బ తగిలిద్ది. అందుకని గతంలో ఉన్నటువంటి నేతలు తమలపాకుతో కొట్టారు, ఇప్పుడు వీరు తలుపు చెక్కతో కొడుతున్నారు. కాబట్టి దెబ్బ తగులుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి. దాంతో వారు పురంధేశ్వరి గారి పైన తీవ్రమైనటువంటి పదజాలంతో కావచ్చు, తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు నిద్రపోకుండా వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకునే విధంగా నానా తిట్లు తిట్టి వీళ్ళిద్దరిని మాట్లాడి వీళ్ళిద్దరి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేసి, వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేసి, మీరిద్దరు దమ్ముంటే విడివిడిగా పోండి, లేకపోతే ఇంకోటి పోండి అని మాట్లాడి వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకునే విధంగా ఊరుకోలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు మరలా బీజేపీని దాడి చేస్తున్నారు. పురంధేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు, లేదా వారి ఏజెంటు, వారు మొత్తం అనేటువంటి దాన్ని పదే తిట్టడం ద్వారా వారిని కూడా, బీజేపీని కూడా తీసుకొచ్చి వాళ్ళు కలిపేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. రాజకీయాలలో ఎలా ఉంటుందంటే మనం చేసేటువంటి యుద్ధం సరైనది కానప్పుడు ఆ యుద్ధం వల్ల జరిగేటువంటి నష్టాలు, ఒక వ్యక్తి ఒక పార్టీని టార్గెట్ చేసినప్పుడు ఆ పార్టీని టార్గెట్ చేయటం వలన జరిగేటువంటి నష్టాలేంటి, లాభాలేంటి, దానివల్ల మనం టార్గెట్ చేస్తే అది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేటువంటి చిన్న క్యాలిక్యులేషన్ చేయకుండా కనుక రాజకీయాల్లో కనుక యుద్ధాలు చేస్తా పోతే ఆ పార్టీ మనుగడకే, అస్తిత్వానికే ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునేంత వరకు యుద్ధం చేసింది. ఇప్పుడు బీజేపీని కూడా టీడీపీ జనసేనతో కలిపేంత వరకు కూడా వారే యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేయడంలో వారికి మించినటువంటి సిద్ధహస్తులు మరొకరు లేరు అనే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. సరే, ఆ తలుపు చెక్కతో కొట్టడం మొదలైన తర్వాత చివరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తూ ఓట్లకు సంబంధించి అక్రమాలు జరిగినాయి, ఓట్లకు సంబంధించినటువంటి అంశాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా దారుణంగా వ్యవహరించిందని చెప్పిన తర్వాత మరి అదే ఎజెండాని ఈరోజు నిన్న ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలో ఓట్లకు సంబంధించిన అక్రమాలు జరిగినాయి, వాటి మీద విచారణ చేపట్టాలని చెప్పని ఇటు పురంధేశ్వర్ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, సత్యకుమార్ గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, ఇంకా పక్కన ఎవరో ఉన్నట్లున్నారు. వీళ్ళందరూ కూడా పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? ఎన్నికల అక్రమాలు జరిగినాయి, అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో, మీరు ఇమీడియట్గా ఈసీ విచారణ చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయాలి, అవన్నీ కూడా మీరు ఇచ్చేయాలని. అసలు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడే ఉంది. బీజేపీకి 2019లో ఎన్ని ఓట్లు వచ్చినాయండి? 0.8% వచ్చినాయి. 1%కి పోటీ పడ్డారు, యుద్ధం చేశారు. 0.8% వచ్చినటువంటి బీజేపీకి ఇప్పుడు పోయి ఎన్నికల్లో కనుక ఆ ఓట్లు తొలగిస్తేనో, ఆ ఓట్లు మారిస్తేనో, ఆ ఓట్లు చేరిస్తేనో వచ్చేటువంటి పర్సెంటేజ్ అనేది విపరీతంగా ఏం పెరగదు. వాళ్ళకేం అక్కడ వాళ్ళు స్వయంకృతాపరాధంతో, వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదాలతో
లేదా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలతో బీజేపీ దెబ్బతింది. ఇప్పుడు బీజేపీ ఈ ఓట్ల మీద యుద్ధం చేయటం వలన బ్రహ్మాండం కలిసి వచ్చేది. ఓట్ల మీద యుద్ధం చేస్తే ఎవరికి కలిసి వచ్చింది? బీజేపీ, టీడీపీ, జనసేనకి కలిసి వచ్చింది. నిజంగా కనుక వాడు కనుక ఈసీ కనుక చేస్తే, మరి ఈసీ నీ కోరిందేంటి? అక్రమాలు తొలగించండి అని చెప్పాను. అందుకని బీజేపీ పరోక్షంగా రాజకీయపరమైనటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఇటు ఇసుక మీద టీడీపీ యుద్ధం చేసింది, ఇసుక మీద బీజేపీ యుద్ధం చేసింది, మద్యం మీద టీడీపీ యుద్ధం చేసింది, మద్యం మీద బీజేపీ యుద్ధం చేసింది, రోడ్ల పైన జనసేన యుద్ధం చేసింది, బీజేపీ రోడ్ల మీద యుద్ధం చేసింది. ఇలా ప్రతి అంశం, ఎలక్షన్ దొంగ ఓట్ల మీద టీడీపీ యుద్ధం చేసింది, దొంగ ఓట్ల మీద బీజేపీ యుద్ధం చేస్తుంది. ఏదైతే వారు తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు టీడీపీ, జనసేన చేసాయో అదే విధానపరమైనటువంటి నిర్ణయాలను, అదే రకమైనటువంటి పోరాటాలను, అదే రకమైనటువంటి అంశాలతో బీజేపీ కూడా ముందుకు వెళుతుంది. అంటే బీజేపీ జత కట్టే విధంగా, టీడీపీ జనసేనతో జత కట్టే విధంగా, ప్రజలను ఒప్పించే విధంగా కొన్ని అడుగులు పడుతూ ఉన్నాయి. ఏది రాష్ట్ర శాఖ తరపున జరుగుతున్నటువంటి అంశాలు గమనిస్తే, మరి కేంద్రం నుంచి చూసినప్పుడు, కేంద్ర జాతీయ స్థాయిలో చూసినప్పుడు చాలా అనుమానాలు ఎప్పటికప్పుడు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఏంటి అనుమానాలు? బీజేపీ వాళ్ళు ఏమైనా ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, అక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను అందిస్తుంటారు. ఇటుపక్క ఏమన్నా యుద్ధం చేస్తుంటారు, ఇటుపక్క ఏమన్నా అందిపెడుతుంటారు, ఇటుపక్క ఏమన్నా కొడుతుంటారు, ఇటుపక్క ఏమన్నా పెడుతుంటారు. ఈ కొట్టడం ఏంటో, ఈ పెట్టడం ఏంటో అనేది ఇప్పటికీ చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్నగానే ఉంది. సరే, అది వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి రాజకీయ అవసరాలు ఇవన్నీ అనుకోవచ్చు. కానీ మరి పురంధేశ్వర్ గారు బీజేపీ రాష్ట్ర శాఖ ఇంత యుద్ధం చేస్తుంటే కేంద్ర సహాయ సహకారాలు లేకుండా, అంటే బీజేపీ జాతీయ స్థాయి సహాయ సహకారాలు లేకుండా ఈ స్థాయి యుద్ధం జరిగిద్దా? ఈ స్థాయిగా మాట్లాడగలుగుతారా? ఈ స్థాయిలో పోరాటం చేయగలుగుతారా? అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక లైన్ దాటేటప్పుడు చెప్పేస్తారు, కొంచెం మీరు స్లో డౌన్ కానని. మరి స్లో డౌన్ కావట్లేదు ఆమె ఎక్కడ? మరి స్లో డౌన్ కాకుండా ముందుకెళ్తున్నారంటే ఏంటి? అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు బీజేపీకి చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఇది మాట్లాడారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ నిరుద్యోగ సమస్య చంద్రబాబు నాయుడు గారు 27%, జగన్మోహన్ రెడ్డి గారు 24% చేశారని ఇది ట్వీట్ చేశారు. అంటే ఒక కన్ఫ్యూజన్. అసలు వాళ్ళకి కూడా కేంద్రం జాతీయ నాయకత్వం నుంచి, బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఎటువైపు వెళ్ళాలో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. కానీ ఆ కన్ఫ్యూజన్లో ప్లస్ ఆర్ మైనస్ అనేటువంటిది అవసరం. ఆ ప్లస్ ఆర్ మైనస్ నిర్ణయాలను తీసుకోవటంలో రాజకీయంగా ఏది ప్లస్ అవుతుంది, ఏది మైనస్ అవుతుందో ముఖ్యం. ఇక్కడే మనం దీన్ని ఏపీ రాజకీయాలకు ఉంటే ముందు తెలంగాణ రాజకీయాలను కనుక కొంచెం మనం పక్కకు చూస్తే, మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలలో బీజేపీ చాలా బలపడుతూ ఎదుగుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేశారు అని అనుకుందాం. వేశారు అనేటువంటి అభిప్రాయంతో బండి సంజయ్ గారిని మార్చకుండా ఉంటే ఇంకో రకంగా ఉండేది. అట్లా మార్చి కిషన్ రెడ్డి గారిని పెట్టడం ద్వారా తర్వాత జరిగేటువంటి పరిణామం హంగొస్తుందేమో, బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఫామ్ చేయొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు కొన్ని యుద్ధాలు చేశారు. కానీ కాంగ్రెస్ని రానియకూడదని యుద్ధం చేసింది బీజేపీ. బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ యొక్క యుద్ధం చేసింది కాంగ్రెస్ రానియకూడదని. చివరికి ఏం జరిగింది? రాజకీయపరమైనటువంటి తప్పిదాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఓటమి చెందాయి. అంటే అధికారంలో రాకుండా ఓటమి చెందాయి. మరి ఇది రాజకీయపరమైనటువంటి వ్యూహంలో ఇక్కడ ఏం తప్పు జరిగింది? మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి తప్పిదాలే చేస్తారా? లేదా ఇలాంటి తప్పిదాలు చేయటం కోసం, ఒక పార్టీని చంపటం కోసం, లేదా ఒక పార్టీని దెబ్బతీయటం కోసం, ఒక పార్టీని గెలిపించటం కోసం తమ రాజకీయ వ్యూహాలని, తమ రాజకీయ పార్టీలని పణంగా పెడతారా? ఇది కొంచెము లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఏదన్నా కానీ బీజేపీ, టీడీపీ, జనసేన అడుగుజాడల్లో బీజేపీ రాష్ట్ర శాఖ నడుస్తుందంటే పోరాటం చేస్తుంది. ఎప్పుడైనా కానీ అధికార పార్టీ పైన పోరాటం చేస్తే ప్రజలు విశ్వసిస్తారు. అంతేగాని అంతకుముందు కనుక ఉన్నటువంటి నేతలు బీజేపీ శాఖలో ఉన్నాయని, ఇప్పుడు పాపం వారు మాట్లాడట్లేదు కాబట్టి, వారు రాజకీయ పరంగా వాళ్ళు ఎక్కడా లేరు కాబట్టి, వారి గురించి పేరు పెట్టి విమర్శించడం కూడా సరైనటువంటి అంశం కాదు కాబట్టి వారి గురించి విమర్శించట్లేదు. కాకపోతే వారు అప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే,
ఏదన్నా మాట్లాడిన అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని అనేవాళ్ళు కాదు, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని తిడుతుండేవారు. అది ఎప్పుడు కూడా రాజకీయ పరంగా తప్పిదం. అధికారంలో ఉన్నటువంటి వారికి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తారు ప్రజలు. అంతేగాని వాళ్ళు ఏమైనా చేయని నాకు అనవసరం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న తిడతానంటే అది ఏ పార్టీకైనా కానీ అది రాజకీయపరమైనటువంటి వ్యూహాలలో తప్పిదంగా భావించాలి.